ఈరోజు గురు పౌర్ణమి. గురువు అంటే ఏదో జ్ఞానం చెప్పేవాడు అని మనం అనుకుంటాం, కానీ జ్ఞానం చెప్పేవాడిని బోధకుడు అని అనాల్సి పని వస్తుంది. గురువు వేరు, బోధకుడు వేరు. ఇప్పుడు నేను బోధకునిగా మీకు జ్ఞానం చెప్పదలుచుకున్నాను. ఈ జ్ఞానాన్ని మీ శరీరంలో ఉండేటువంటి ఆత్మ, అంటే మీ శరీరంలో ఉండేటువంటి దేవుడు, ముస్లింలకు చెప్పాలంటే మీ శరీరంలో ఉండే అల్లా, మీకు దగ్గరగా ఉండే అల్లా మీకు ఈ జ్ఞానాన్ని బాగా అర్థమయ్యేలాగా అందిస్తాడని కోరుకుంటూ మనం ఇప్పుడు మొదలు పెట్టుకుంటాము. కానీ ఈరోజు చెప్పబోయే అంశము ధర్మములు, దేవుని ధర్మములు, తర్వాత మత సాంప్రదాయములు. దేవుని ధర్మములు, మత సాంప్రదాయములు, ఈ రెండు వేరువేరుగా ఉండేటువంటివి. దేవుని ధర్మాలు 3 దైవ గ్రంథాల్లోనూ ఉన్నాయి. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనే ఈ 3 దైవ గ్రంథాల్లోనూ దేవుని ధర్మాలు ఉన్నాయి. అయితే మత సాంప్రదాయములు ఏ ఒక్క గ్రంథంలోనూ లేవు. 3 గ్రంథాల్లోనూ ధర్మాలు ఉన్నాయి. అర్థం చేసుకుంటే ఒకే దేవుని గురించి చెప్పినటువంటి ధర్మాలు ఉన్నాయి, వేరే ఏం లేదు. మళ్ళీ మనం దేవుని ధర్మాలను ఆచరిస్తున్నామా, మత సాంప్రదాయాలను ఆచరిస్తున్నామా అని అంటే 99% మత సాంప్రదాయాలని ఆచరిస్తున్నాం, కానీ దేవుని ధర్మాలను ఆచరించడం లేదు. మత సాంప్రదాయాల ప్రకారం ముస్లింలు ఉన్నారు, మత సాంప్రదాయాల ప్రకారం క్రైస్తవులు ఉన్నారు, మత సాంప్రదాయాల ప్రకారం హిందువులు కూడా ఉన్నారు. సరే, మత సాంప్రదాయంలో ఒక సాంప్రదాయాన్ని తీసుకుందాం. ఏమని? సన్యాసత్వము అనేదాన్ని తీసుకుందాం. ఈ విషయం మీకు బహుశా ఇప్పుడు వచ్చిన గ్రంథంలో కూడా మీకు ఇచ్చింటాను, రాసింటాను అనుకుంటాను. ఏది సత్యము, ఏది అసత్యం అనే గ్రంథం మీకు ఈ నెల ఇచ్చాము. 3 నెలల నుంచి గ్రంథాలు రాలేదు, కానీ ఈ నెల మాత్రం తప్పనిసరిగా రావాలనే ఉద్దేశంతో అది మీకు అందివ్వడం జరిగింది. అందులో
సూచనాప్రాయంగా ఇది వీటిని రాశాం. ఏదైనా కానీ మనం చేసే ఆచారాలన్నీ మత సాంప్రదాయాలే. కానీ మనం చేసేటువంటి ఏ ఆచారం కానీ కొన్ని వందల ఆచారాలు ఉండొచ్చు ఒక్కొక్కరికి, ఏ మతానికైనా కానీ మనం కొన్ని ఆచారాలు మాత్రం పాటిస్తుండొచ్చు, కొన్ని పాటించకపోవచ్చు. కానీ మనం పాటించే ఆచారాలు ఏ ఒక్కటైనా కానీ దైవ గ్రంథాల్లో చూపగలమా? ఏమాత్రం చూపేదానికి అవకాశం లేదు. ఇప్పుడు హిందువుల్లో తీసుకుందాం. నుదుటి మీద బొట్టు ఉంటుంది, లేకపోతే నామం ఉంటుంది, లేకపోతే విభూతి రేఖలు ఉంటాయి. విభూతి రేఖలు కానీ, నామాన్ని కానీ, బొట్టు కానీ ఈ ఇప్పుడు హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందువులు పెట్టుకునేటివి. ఈ ముస్లింలు పెట్టుకోరు, క్రైస్తవులు పెట్టుకోరు. ఇవని మత సాంప్రదాయము అని అనొచ్చు, కానీ దేవుని ధర్మము అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక మతం వాళ్ళే దీన్ని పెట్టుకొని చూపిస్తున్నారు, మేము హిందువులము గుర్తింపు కోసం చూపిస్తున్నారు. కాబట్టి ఇది హిందూ మత సాంప్రదాయమును అంటారు. సరే, మన హిందూ మత సాంప్రదాయం దైవ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? హిందువులకు భగవద్గీత దైవ గ్రంథము అని అనుకుంటాము. సరే, హిందువులకు అంటే 3 గ్రంథాలు మనకు వర్తించాల్సిందే, 3 గ్రంథాలు మనకు అవసరమే. కానీ కొంతమంది ఒకే ఒక భగవద్గీతను తీసుకొని ఇది మా గ్రంథము అనడం జరుగుతుంది హిందువులు. కానీ హిందువులకు ఒక గ్రంథం అనేది ఏం సంబంధం లేదు. కానీ 3 గ్రంథాల్లోనూ దైవాంశంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉంది. 3 గ్రంథాల జ్ఞానము మనకు అవసరమే, మన జ్ఞానమే. అదేదో ముస్లింది, ఇదేదో క్రైస్తవులది, ఇది మాత్రం మాదే అనుకోవడము పొరపాటు అవుతుంది. సరే, 3 గ్రంథాల్లో లెక్కేసుకుంటే, లేదు ప్రత్యేకించి భగవద్గీతలో చూస్తే నామాల గురించి కానీ, విభూతిని గురించి కానీ, లేదా మధ్యలో పెట్టుకుంటే బొట్టును కానీ గురించి కానీ ఎక్కడైనా ఉందా? లేదు. సరే, ఇంకా హిందువుల సాంప్రదాయం ప్రకారం సన్యాసత్వం తీసుకుంటే గడ్డం పెంచుకుంటాం, కాషాయ వస్త్రాలు వేస్తాం. ఇది వాళ్ళ ముస్లింల్లో ఇది లేదు, క్రైస్తవుల్లో ఇది లేదు. కేవలం ఒకే ఒక హిందూ మతంలో ఉంది కాబట్టి ఇది హిందూ మత సాంప్రదాయము అని అంటాం. హిందువులు ఎవరు సన్యాసులుగా ఉన్నా, ఎవరు స్వామీజీలుగా ఉన్నా వాళ్ళంతా ఈ కాషాయ గుడ్డలు ధరించడము, జుట్టు పెంచడం, గడ్డం పెంచడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది హిందూ మతంలో ఉండేటువంటి సాంప్రదాయం, ముఖ్యమైన సాంప్రదాయము, పెద్దలు అందరూ ఆచరించే సాంప్రదాయం. అయినా కానీ ఇది ఎక్కడైనా భగవద్గీతలో, దైవ గ్రంథమైన భగవద్గీతలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మళ్ళీ ఎక్కడా లేదాన్ని మనం ఎందుకు ఆచరిస్తున్నాము అంటే, ఇది మత ధర్మాన్ని ఆచరిస్తున్నాం కానీ, మతాచారాన్ని ఆచరిస్తున్నాం కానీ దైవ ధర్మానికి సంబంధం లేదు అని చెప్పాను. దైవ ధర్మం అంతా నీకు ఎక్కడుంటాయి? దైవ గ్రంథంలో ఉన్నాయి. మన దైవ గ్రంథంలో ఉండే ఆచరణ ఏదైనా ఆచరిస్తున్నామా, లేక ఈ మతాలకు సంబంధించిన ఆచరణ ఆచరిస్తున్నామా అంటుంది. అంటే సన్యాసి అనేది వివరం తీసుకుంటే కాషాయ వస్త్రాలు ధరించడము, సంసారాన్ని త్యజించడము, అడవుల్లో నివసించడము, మనుషులు దూరంగా నివసించడము, తర్వాత ఈ గడ్డాలు పెంచడము, జుట్టు పెంచడము ఇవన్నీ ఉన్నాయి. సన్యాసత్వం తీసుకునే వాళ్ళంతా దీన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయమే భగవద్గీతలో సన్యాసం అనే పదం ఉందా అని అడిగితే ఉంది. ఆత్మ సంయమ యోగము అనేటువంటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఈ విషయం ఉంది. ఏముంది? అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి ససన్యాసీచ యోగీచ ననిరగ్ని నచాక్రియ అనేది. సరే, మనం ఇక్కడ ఒక ముఖ్యమైన పదం తీసుకుంటే ననిరగ్ని నచాక్రియ అనేటువంటి మనం తీసుకుంటే పని చేయనివాడు కానీ, నచాక్రియ అంటే
క్రియలు ఆచరించినటువంటి వాడు కానీ, అంటే పనులు చేయకుండా మానుకున్నటువంటి వాడు కానీ, నేను సన్యసించినాను ఈ పనులు చేయను అని అనేవాడు కానీ, అగ్ని లేనటువంటి వాడు కానీ సన్యాసి కాదు అనేది. అంటే ఇప్పుడు మనం ఈ శ్లోకంలో సారాంశాన్ని తీసుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు పనులు చేయకుండా మానుకున్నటువంటి వాడు సన్యాసి కాదు అంటే, పనులు చేయకుండా మానుకుంటేనే సన్యాసి అనే అర్థంతో ఇప్పుడు సన్యాసులు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఒక ఓ ముస్లిం ఉన్నాడు, లేదా ఇంకోరో ఏదో పని చేస్తున్నారు. అంటే మామూలుగా వాడు మాంసాన్ని నమ్ముకొని బతికే పని ఉంది. వాడు మాంసాన్ని నమ్ముకొని బతికాడంటే కోళ్ళను కోయాలా, దాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే వాడు అమ్ముకోవాలా. అది వాడి వృత్తి అయిపోయింది, వాడు బ్రతుకు తెరువు అయిపోయింది. వాటిలో వాడు సన్యాసత్వంలోకి దిగితే, సన్యాసత్వం తీసుకుంటే, నేను మాంస వ్యాపారం చేయను, కోళ్ళు కోయకూడదు, ఇవన్నీ చేయిస్తేనే సన్యాసం అయ్యేది అని ఆ పని అంతా మానుకుంటాడు. మరి ఏ పనినా చేస్తాడో వాడు మానుకొని ఏం చేస్తాడంటే పక్కన కూర్చుంటాడు, నేను సన్యాసిని అంటాడు. అంటే ఇప్పుడు పనులు మానుకున్నటువంటి వాడు సన్యాసి అంటే సంబంధం లేదు, సన్యాసి కాదు. నచాక్రియ అంటే సన్యాసి కాదు, అది పనులు మానుకుంటే సన్యాసి కాదు. మళ్ళా ఇంకా నన్నిరగ్ని అంటే అగ్ని లేనటువంటి వాడు కూడా సన్యాసి కాదు అనేది. అగ్ని అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని లేనటువంటి వాడు సన్యాసి కాదు. ఇప్పుడు అగ్ని అంటే ఏమన్నా కొంతమంది ఏం చేశారంటే అగ్నిహోత్రం చేయనటువంటి వాడు అని, యజ్ఞాలు చేయనటువంటి వాడు సన్యాసి కాదు అని అనుకుంటున్నారు. యజ్ఞాలు చేసేదానికి అగ్నిహోత్రం చేసేదానికి ఈ సన్యాసత్వానికి సంబంధమే లేదన్నమాట. వీళ్ళు రాసుకోవడం ఏం రాసుకుంటే, మేము చేసేది అదే పనే కదా, దాన్ని రాసుకుంటే సరిపోతుంది అని సరి చేసుకొని రాసుకున్నారు. కానీ భగవద్గీతలో ఆ అర్థం ఇక్కడ లేనే లేదు. ఏ అర్థము? అగ్నిమంట చేసి యజ్ఞాలు చేసి ఉంటుంది వాడు సన్యాసి అనేది తప్పు అవుతుంది. అగ్ని లేనటువంటి వాడు అంటే నీ శరీరంలో కర్మలను కాల్చేటువంటి అగ్ని లేనటువంటి వాడు అని. అంటే దాని భగవద్గీతలో ఒకసారి చెప్పినాడు, ఏదైదాంశ సమీర్దోగ్ని భస్మసాత్ కురుతి అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతి తథ అని చెప్పారు. జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోతాయి అని చెప్పడం జరిగింది. అంటే కర్మలు కాల్చేసేదాన్ని జ్ఞానం అనే అగ్ని అంటారు. ఈ కర్మలు అనే పాపపుణ్యాలు అనేదాన్ని కాల్చేసేది జ్ఞానం అనే అగ్ని నీలో ఉంటే నువ్వు సన్యాసి అవుతావు, లేకపోతే సన్యాసి కాదు. ఏమిటికి అవసరము ఇది అంటే, నువ్వు చేసుకునే కర్మలే కాల్చివేసుకొని నువ్వు అనుభవించకుండా మోక్షం పొందేదానికోసము నీకు అగ్ని అవసరము. ఆ అగ్ని కావాలంటే ఏం చేయాలి? బయట కట్టలు వేసుకొని మంట చేసుకుంటే అగ్ని వస్తుంది, ఇక్కడ కర్మలు కాలుస్తే అగ్ని వస్తుంది. అంటే కర్మలో కాల్చేటువంటి శక్తి వస్తే అగ్ని వస్తుంది. కర్మలో కాల్చే శక్తి అంటే ఏమిటి అంటే, ఎప్పుడైతే దైవజ్ఞానం నువ్వు తెలుసుకొని దాని ప్రకారం ఆచరించగలిగినావు, ఎప్పుడైతే ఆత్మను గురించి నువ్వు చింత చేయగలిగినావో, ఎప్పుడైతే ఆత్మను గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో, అప్పుడే నీలో అగ్ని రగులుకుంటుంది. ఆ అగ్ని కంటికి కనిపించేది కాదు. ఇది బయట అగ్ని కంటికి కనిపిస్తుంది, ముట్టుకుంటే కాలుతుంది. అది నీ చేతులు కాళ్ళు కాల్చేదే కానీ ఈ బయట అగ్ని, లోపల అగ్ని మాత్రం ఎవరికి ఏమి కాలదు, కానీ కర్మలు మాత్రం కాల్చేస్తుంది అది. మళ్ళా ఇంత ప్రత్యేకమైన అగ్ని ఎట్లా వస్తుందంటే, ఏ మనిషికైనా కానీ దైవ చింత కలిగినప్పుడు, దేవునితో అనుసంధానమై ఆ ధర్మాలు ఆచరించినప్పుడు వానికి ఈ అగ్ని వస్తుంది. అంటే ముస్లింని అడగచ్చు ఏమని, ఏదో మీ భగవద్గీతలో చెప్పినారు, ఏదైతే సమీర్దోగ్ని భస్మసాత్ కృతి అర్జున, ఏ విధంగా కట్టెలు అగ్నిలో కాలిపోతాయో ఆ విధంగా ఓ అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మానం భస్మసాత్ కృతి తదా అన్నాడు. జ్ఞానం అగ్నిలో సర్వకర్మలు కాలిపోతాయి అని మీ దాంట్లో చెప్పినారు, మా బుక్లో అంటే మా గ్రంథంలో ఎక్కడా లేదే ఇది అనొచ్చు. మీ గ్రంథం భగవద్గీత కాదా నేను అడుగుతున్నా.
ఈ భగవద్గీత చదువుకొని ఈ అర్థం మీరు ఎందుకు తెలుసుకోకూడదు అని అడుగుతున్నా. కేవలం ఒక బుక్ కాడికి ఒక గ్రంథం కాదు పరిమితం ఎందుకైంది ఆయన అని అడుగుతున్నాడు. కాబట్టి 3 గ్రంథాలు చదివినటువంటి వాడే నిజమైన ఒక ధర్మంలో ఉన్నట్టు, 3 గ్రంథాలు చదివినటువంటి వాడు ఏ ధర్మంలో లేనట్లు అని 5వ సూర 68వ ఆయతులో చెప్పబడడం మీరు గమనించుకోండి. ఖురాన్ గ్రంథంలో ఏముంది? తౌరాత్ గ్రంథాన్ని, ఇంజీల్ గ్రంథాన్ని అంటే భగవద్గీతను, బైబిల్ను, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినట్టు ఈ ఖురాన్ గ్రంథము, ఈ 3 గ్రంథాలను పూర్తి తెలిసినటువంటి వాడే ఒక మార్గంలో ఉన్నట్టు, ఒక ధర్మంలో ఉన్నట్టు, దైవ ధర్మంలో ఉన్నట్టు. మిగతా వాడు ఎవడు కూడా దైవధర్మంలో లేనట్లే అని చెప్పినాడు. అంటే 3 గ్రంథాలు ఎప్పుడైతే చదవలేదో నువ్వు ఏ ధర్మంలో లేనట్లే. నేనేదో ముస్లింను, దేవుని విశ్వసించినాను అని అనుకుంటే దేవుని విశ్వాసం ఇంకా దండికొద్దిగా తెలుసుకునేది. దేవుని ఒక్క విశ్వాసంతోనే సాధ్యమైందంటే దేవుని గురించి జ్ఞానం ఎంతో తెలుసుకునేది ఉందన్నమాట. అది తెలియకపోతే ఏమవుతుందంటే నువ్వు తప్పుదారి పట్టిపోయేదానికి అవకాశం ఉంది. అట్లా లేకుండా జ్ఞానం తెలుసుకుంటే నీకు జ్ఞానం అనే అగ్ని నీకు లభిస్తుంది. ఆ అగ్ని పేరు కూడా జ్ఞానాగ్ని అంటారు దాన్ని. ఆ జ్ఞానాగ్ని నీకు లభించాలంటే సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. సంపూర్ణమైన జ్ఞానం ఉండాలంటే 3 గ్రంథాలు నువ్వు చదువుకోవాలి. 3 గ్రంథాలు ఒక గ్రంథమే, 3 గ్రంథాలు కలిపితే ఒక గ్రంథమే. 3 విభాగాలు చేసుకొని చించుకొని చదువుకుంటున్నారు అని భగవద్గీతలో 6వ సూర 91వ ఆయతులో చెప్పబడడం మీరు గమనించండి. దేవుడు గ్రంథం ఒకటే, అది 3 భాగాలుగా చించుకొని చదువుకుంటున్నారు. మీరు కాగితాలుగా చించుకొని చదువుకుంటున్నారు. అవే మీకుండే గ్రంథాలు. ఇప్పుడు మేము ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను భగవద్గీత కాదు, బైబిలే కాదు, ఖురాన్ కూడా చదవడం జరిగింది. 3 గ్రంథాలు చదివితేనే ఒక ధర్మంలో ఉన్నట్టు, లేదా ధర్మం కానట్టు, నాది పూర్తి ధర్మం కానట్టు అనుకున్నాను. నాది పూర్తి ధర్మం కావాలి అంటే నేనేం చేయాలి? 3 గ్రంథాలను పఠించాలి. మీకు కూడా చాలామందికి 3 గ్రంథాలు నేను ఇచ్చా. ఇక్కడ నుంచి క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, హిందువులకు కానీ 3 గ్రంథాలు మీ దగ్గర పెట్టుకోండి, 3 చదవండి అని చెప్పినాం. మీరు ఒత్తుడు చదువుతావా? అదే 5వ సూర 68 ఆయత చదువుతావా? ఓ గ్రంథవాహులారా, మీరు తౌరాతును, ఇంజీలును మీ ప్రభువు తరపున మీ వద్దకు పంపబడిన దానిని మీ జీవితాలలో నెలకొల్పనంత వరకు మీరు ఏ ధర్మం పైన లేనట్లే. మీ జీవితాలలో ఈ 3 గ్రంథాల యొక్క సారాంశాన్ని నెలకొల్పుకున్నంత వరకు మీరు ఏ ధర్మంలో లేనట్లే అని చెప్పబడింది. ఇంతకంటే సాధ్యమేం కావాలి మీకు? మాది ఈ గ్రంథమే అనే మీరు అనేవాళ్ళంతా ఎవరైనా ఉంటే, ముస్లింలు ఎవరైనా ఉంటే ఈ మాటను ఈ వాక్యంతో మీరు తీసేసుకోండి. ఖురాన్ గ్రంథంలోనే ఈ వాక్యం చెప్పబడింది. తౌరాత్ అంటే భగవద్గీత, ఇంజీల్ అంటే బైబిలు, ఖురాన్ 3. ఈ 3 గ్రంథాలను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు నిజమైన ధర్మంలో ఉన్నట్లయితుంది, లేకపోతే నువ్వు ఏ ధర్మంలోనూ లేనట్లే అని చెప్పినారు. ఇక్కడ మనం కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏమంటే 3 గ్రంథాల సారాంశము తెలుసుకోగలిగినప్పుడు నీకు సన్యాసత్వం అంటే ఏదో అర్థమవుతుంది. నిజమైన సన్యాసత్వం అంటే, సన్యాసత్వంలో ముఖ్యమైనది ఏది అంటే జ్ఞానమనే అగ్ని ఉంటే నువ్వు సన్యసించినట్లే. ఏమిటి సన్యసించినట్టు? బయట పనులను కాదు, లోపల కర్మలను నువ్వు వదిలిపెట్టినట్టే. అంటే కర్మలు వదిలిపెట్టినట్టే ఎట్లాగా అంటే అన్ని పనులు చేయాలి అని నువ్వే చెప్తున్నావు. నచాక్రియ అంటే పనులు చేయనటువంటి వాడు సన్యాసి కాదు అని చెప్తున్నావు. మళ్ళీ అటువంటిప్పుడు మళ్ళా పనులు వదులుకోవడం అంటే ఏమిటి అంటే, పనులు వదులుకోవడము అంటే నువ్వు పనులు చెయ్యి, వదులుకోవడం కాదు, నువ్వు చెయ్యి, పనులు చెయ్యి. పనులు చేసినా కానీ కర్మలను వదులుకోవాలి. పని చేస్తే మీరు కనిపించినట్టు మీకు నువ్వు ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, ఇంకా ఏ పని చేస్తున్నావో, వ్యవసాయం చేస్తున్నావో,
ఏం చేసినా కానీ నువ్వు పని చేస్తే నీకు కొంత కనిపించే లాభం వస్తుంది, కనిపించే ఫలితం వస్తుంది. ఆ కనిపించే ఫలితము డబ్బు రూపంలో కానీ, ధాన్య రూపంలో కానీ, బంగారు రూపంలో కానీ, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కానీ అందరికీ చాలామందికి డబ్బు రూపంలోనే ఉంటుంది. ఓ ఉద్యోగస్తుడు తన ఉద్యోగాన్ని చేస్తున్నాడు. తన ఉద్యోగాన్ని చేస్తూ దాంట్లో ఎన్నో పనులు చేయాల్సి పని వస్తుంది. ఆ పనుల్లో ఎన్ని పనులు చేసినా కానీ నీకు ఆ నెలంతా చేసినందుకు కొంత మొత్తాన్ని డబ్బులు నీకు ఇస్తున్నారు. అంటే ఈ పని చేసినందుకు కనిపించే ఫలితము ఏమిటి? డబ్బులు, కొంత డబ్బులు. ఓ 30,000 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి మీకు 30 రోజులకు. అప్పుడు ప్రతి దినము చేసిన దానికి నీకు ఫలితంగా ఆ 30,000 డబ్బులు 30 రోజులకు ఇవ్వడము జరుగుతూ ఉంది. ఇది కనిపించే ఫలితము. కానీ మీ చూపు అంతా అక్కడి వరకే ఉంది. నేను పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల కోసం నేను పని చేయాలా అని మీ దృష్టి అంతా దాని మీదనే ఉంది. కానీ ఇంకొకటి తెలియకుండా ఉంది. ఇంకొకటి ఏమిటంటే నీకు కనిపించకుండా వచ్చే ఫలితం ఒకటి ఉంది. ఆ కనిపించకుండా వచ్చే ఫలితం ఏమిటి అని అంటే అదే పాపము లేక పుణ్యము. నువ్వు చేసిన పని మంచిదైతే పుణ్యం వస్తుంది, నువ్వు చేసిన పని చెడుదైతే పాపం వస్తుంది. మళ్ళీ పనులు వదులుకోవాలి కదా. మళ్ళీ అవన్నీ రాకుండా ఉండాలంటే వదులుకోవద్దు. నువ్వు నెలంతా పని చేసి జీతం తీసుకోవద్దు, అంతేగాని నీ పని చేయొద్దని చెప్పలేదు కదా. ఆ ఫలితమైనటువంటి జీతం తీసుకోవద్దా నువ్వు, నువ్వు సరిపోతుంది. అట్లాగానే నువ్వు పని చేస్తున్నావు, పని చెయ్యి. పని చేస్తే మళ్ళా పాపము పుణ్యము వస్తుందని మీరు చెప్తున్నారు కదా. ఆ వచ్చే పాపాన్ని పుణ్యాన్ని నువ్వు అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, తీసుకోవద్దు, నువ్వు అంటించుకోవద్దు దాన్ని. అప్పుడేమవుతుంది అంటే నువ్వు ఆ పని చేసినా కానీ చేయనట్లే అవుతుంది. నెలంతా పని చేసి జీతం తీసుకోకపోతే ఏమవుతుంది? వాడు పని చేయనట్లే అవుతుంది. చేసినా కానీ జీతం తీసుకుంటే ఏమవుతుంది? లక్షణంగా చేసినట్లే అవుతుంది. అంతే కదా. ఆ రకంగా నువ్వు పని చేసే పని ఏదైనా కానీ, లేదు నేను కోళ్ళను కోసుకొని అమ్ముకొని బతికే జీవనం నాది అంటావు, చెయ్యి. ఎవరు తిన్నారు అంటే కోళ్ళను కోసేది డైలీ ఒక 20 కోళ్ళు నేను కోస్తున్నా, నాకు పాపమే వస్తుంది, హత్యలు చేస్తుంది, 20 హత్యలు చేస్తున్నా అంటే వస్తుంది. నేను చేస్తున్నాను అనుకుంటే జ్ఞానం లేకపోతే, అజ్ఞానం లేకపోతే, అజ్ఞానం ఉంటే తప్పనిసరిగా పాపం వస్తుంది. కానీ నువ్వు జ్ఞానంలో ఉండి ఆ పని చెయ్యి. అప్పుడేమీ జ్ఞానంలో ఉంటే ఏమవుతుంది? జ్ఞానం అనే అగ్ని నీ దగ్గర ఉంది. అప్పుడు ఆ వచ్చిన పాపం కాలిపోతుంది. అప్పుడు నీకు ఆ కర్మ అంటదు. అందువల్ల నువ్వు జ్ఞానం అనే అగ్నిని సంపాదించుకో. కానీ పనులు చేసేది మానుకోవద్దు. పనులు చేస్తూ కర్మ అంటనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన జ్ఞాని, నిజమైన యోగి అని అంటాము. ఆ విధానం ప్రకారం నువ్వు ఉండాలని భగవద్గీతలో చెప్తే, ఆ విధానం ప్రకారం ఎవరు ఉండకోకుండా ఏం చేస్తున్నారు అంటే పనులు మానుకొని నేను సన్యాసిని అంటున్నారు, గడ్డం పెంచుకొని సన్యాసిని అంటున్నారు, కాషాయ వస్త్రాలు వేసుకొని సన్యాసిని అంటున్నారు. స్వామి మీరు జిహ్వానంద స్వామి గారు ఉన్నారు, గడ్డం పెంచుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని మా ముందరనే కూర్చున్నారు. మీరేమనుకోదండి, మిమ్మల్ని గురించి ఏం చెప్పలేదు కానీ ధర్మాన్ని గురించి చెప్తున్నాను. అట్లే ముస్లింలు కూడా మీరేమనుకోదండి, మీ గడ్డాల గురించి కూడా నేనేం చెప్పలేదు కానీ సాంప్రదాయాలు ధర్మాల గురించి నేను చెప్తున్నాను. కానీ ఈ రకంగా లెక్కేసుకుంటే సాంప్రదాయం వేరు, ధర్మాలు వేరు. ధర్మాల ప్రకారం నువ్వు పోతే నీకు జ్ఞానం అనేది అగ్ని నీలో ఉంటుంది. ఏ కర్మ నీకు అంటదు. అది నిజమైనటువంటి ధర్మం. ఆ ధర్మం లేకుండా నేను పనులు మానుకున్నాను అని అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎక్కడైనా రాశారా భగవద్గీత గ్రంథంలో పనులు చేయమని రాసిన కానీ మానుకోవద్దని రాయలేదు. మళ్ళీ చేయమని రాసినప్పుడు ఈ సన్యాసులంతా పని విడిచిపెట్టి ఎందుకు కూర్చున్నారు? అది మనం హిందువులుగా మనం వేయాల్సిన ప్రశ్నే. హిందువులు ఎవరైనా వేయాల్సిన ప్రశ్నే అది. మీరు ప్రశ్నించాల్సిన ప్రశ్నే.
ఒకవేళ అట్లా ప్రశ్నిస్తే, అంటే ప్రశ్నించద్దండి ఊరిని, వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు మాత్రం మిమ్మల్ని కోపగించుకుంటారు, మిమ్మల్ని పూర్తి అజ్ఞానులు అంటారు. అంటే జ్ఞానం అజ్ఞానం మనం లోపల తెలుసుకునే విధానం కానీ బయట చెప్పుకునే విధానం కాదు. అంటే ఒక సన్యాసిని పోయి, ఏమయ్యా నువ్వు దేవుడు ఇట్లా చెప్పినాడే, ఆత్మ సంయోగం అన్నట్టు మొట్టమొదటి శ్లోకంలో ఇట్లా చెప్పినాడు కదా, మీరు దాని ప్రకారం లేకుండా పనులు చేయకుండా నేను సన్యాసిని, ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అని మెత్త కూర్చొని గట్టి తింటాడు అదే అని అడిగితే వాడు కోపించుకుంటాడు. అందువల్ల మనం ఎంత మటుకు జ్ఞానం ఉంది నువ్వు వాళ్ళు కనుక్కో, నువ్వు దైవ గ్రంథం ప్రకారం అనుసరించు, అంతేగాని ప్రజలను చూసి అనుసరించొద్దు అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని మనం ధర్మాన్ని లెక్కేసుకొని బేరీ చేసుకొని చెప్పుకుంటూ పోతుంటే, సరే ముస్లిం లేకపోతే హిందువుల్లో మనం చెప్పుకున్నాం, ఇప్పుడు హిందువులు ఏమనుకుంటారు, మేము స్వామీజీలు మేమే దొరికినామైనకు అని. అంటే మీరే కాదు, ఎవరికైనా కానీ ధర్మం ధర్మమే, ఆచారం ఆచారమే, కానీ జ్ఞానం జ్ఞానమే. అది ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, వాళ్ళు గడ్డం పెంచుకుంటున్నారు, అది సాంప్రదాయం. ఇప్పుడు సాంప్రదాయాన్ని గురించి నువ్వు వదిలిపెట్టమని మేము ఎక్కడ చెప్పలేదు, అది సాంప్రదాయము, దాని ప్రకారం ఉండేవాళ్ళు ఉండండి. కానీ ఈ గడ్డం పెంచుకోమని ఎక్కడైనా కానీ ఖురాన్ గ్రంథంలో వ్రాసి ఉందా? లేదు. ఎక్కడైనా భగవద్గీతలో కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకోమని వ్రాసి ఉందా? లేదు. మళ్ళా మనం చేసే ఆచారం ఇది ఒకటే కాదు, ఏ ఆచారమైనా కానీ దైవ గ్రంథాల్లో ఏమాత్రం లేదు. మళ్ళీ దైవ గ్రంథాల్లో లేని ఆచారాలు మనం ఎందుకు ఆచరిస్తున్నాము? మా తాత పెట్టుకున్నాడు, మా నాయన పెట్టుకున్నాడు, నేను పెట్టుకోవాలా అని జుట్టు పెట్టుకున్నావు అనుకో, ఆ జుట్టుని గురించి భగవద్గీతలు ఎక్కడ రాయలేదు. సరే, ఏ గ్రంథంలో కూడా రాయలేదు. ముస్లింలు అడుగుదాం అనుకో, మా తాత గడ్డం పెంచుకోండా, మా నాయన గడ్డం పెంచుకోండా, నేను మా మతం ప్రకారం మా పెద్దల ప్రకారం గడ్డం పెంచుకుంటా, నువ్వు పెద్దల ప్రకారం పెంచుకుంటావా, దేవుని జ్ఞానం ప్రకారం పెంచుకుంటావా? దేవుని జ్ఞానంలో ఏం చెప్పలేదు. సరే పెంచుకో, దానికైతే విడిచిపెట్టు, అదేమి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, దేవుని జ్ఞానాన్ని తెలుసుకో, దాన్ని విడిచిపెట్టు కొరిగించుకోమని మనం చెప్పలేదు. ఇప్పుడు సన్యాసులంతా మారిపోండి, మీరు అన్ని గడ్డాలు దించేసుకోండి, కోసేసుకోండి, లేకపోతే మీరు కాషాయ వస్త్రాన్ని విడిచిపెట్టండి అని చెప్పలేదు. నువ్వు మత సాంప్రదాయం ప్రకారం నువ్వు ఆచరించుకో, కానీ దేవుడు చెప్పిన జ్ఞానాన్ని కూడా అనుసరించు అని చెప్తున్నావు. ఈ రకంగా సాంప్రదాయాల వల్ల ఏమొస్తుంది అంటే, బయట చేసే సాంప్రదాయాల వల్ల ఏమొస్తుంది, మనకు పాపపుణ్యాలు వస్తాయి, కానీ పాపపుణ్యాన్ని బయటపడేటువంటి అగ్ని దొరకదు మనకు. మీకు అర్థమైందో లేదో కానీ సాంప్రదాయాలను ఆచరించే వాళ్ళే ఉన్నారు భూమి మీద మనుషులు. ధర్మాన్ని ఆచరించేదే ఎక్కడ కూడా వెతికినా కానీ ఏళ్ళ మీద దొరుకుతున్నారు, కానీ పూర్తి లభించడం లేదు, కనపడడం లేదు. మనం ఇప్పుడు మీరు వలన ప్రశ్నించవచ్చు, ఎందుకంటే నేను మాట్లాడేది నా దగ్గర నుంచి కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. నేను ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించినాను, బొట్టు పెట్టుకున్నాను, ఇది ఎక్కడైనా గ్రంథంలో ఉందా? లేదా నేనే చెప్తాను, మొన్న మీద పెట్టుకున్నావు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను పెట్టుకోవడం ఎందుకంటే, నేను మీ మాదిరే ఉండి మీలో ఉండి మీ జ్ఞానం చెప్పాలి అంటే నేను పెట్టుకోవాల్సిందే. నేను వేరే రకం ఉంటే నేను సన్ని అసలు ఈ హిందువే కాదంటారు నన్ను. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది హిందూ సంస్థలు ఈవిడు హిందువే కాదు అని బయట చెప్పిన వాళ్ళు ఉన్నారు, మన జ్ఞానాన్ని అంతా దూషించిన వాళ్ళు ఉన్నారు, మన బుక్కులను చించేసిన వాళ్ళు ఉన్నారు. అలా అంత పెద్ద గందరగోళం జరుగుతుంది. అంటే నా జ్ఞానం వినాలంటే, మీటింగ్ వినాలంటే ఈ రకంగా వేషం వేసుకుంటే కానీ వినేటట్టు లేరు, గుర్తించేటట్టు లేరు. అయినా కానీ నాకు తెలుసు, సరే మీరు వేషం పెట్టి నేను వేషం వేసుకుంటాను, కానీ పైకేది నాకు లోపల లేదు. పైకి మాత్రం ఉంది, లోపల లేదు. పైకి గుర్తించుకుంటే ఏం ప్రయోజనం లేదు, పైన ఉండేటువంటి భావాలు తీసుకుంటే ప్రయోజనం లేదు. పైన ఉండేదాన్ని పట్టుకుంటే నీకు ఏమాత్రం
జ్ఞానం లభించదు, నీ కర్మలు పోవు. నేను పైనుండే దాన్ని లెక్క చేసుకోవడం లేదు. ఇప్పుడు మీకు కనిపించే ఈ గంట సేపే నేను కాషాయ వస్త్రాలు, నా కింద పంచ పైన కోటు ఉంది. ఇంకో వచ్చే పోతే ఏమవుతుంది తెలుసునా? అంటే ఉండే సత్యం చెప్తే నా శరీరం మీద ఒక డ్రాయర్ గుడ్డ, ఒక బనియన్ తప్ప ఇంకేం ఉండదు. చూసింటారు ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి నేను చూసిన వాళ్ళంతా కొంతమంది దర్శనం లేదు, స్వామి దర్శనం లేదు, స్వామి దర్శనం అంటే ఎక్కడ ఉంటుంది? నేను గుడ్డలు కట్టుకుంటా అంటే మీకు కనపరిచినా బాగుంటుంది. నేను డ్రాయర్తో బనియన్తో ఉంటాను ఇప్పుడు. అట్లప్పుడు మీరు కనిపించాక నాకు మర్యాద పోతుంది, ఈడేం స్వామి అనుకుంటారు. కాబట్టి నేను కనిపించకుండా ఉండేది మంచిది అనుకున్నాను. ఎప్పుడప్పుడు చూస్తుంటారు నేను పైన, ఇప్పుడన్నా మిద్దె మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా నాకంటే పైన ఉండే మిద్దె ఎక్కి చూస్తుంటారు అనమాట. అప్పుడు చూసినా అట్లే కనిపిస్తున్నారు, డ్రాయర్ బనియన్తోనే కనిపించేది లేదు. ఒకవేళ ఎవరైనా నా దగ్గర ముఖ్యమైన వాళ్ళు వచ్చి మాట్లాడాలనుకుంటే నేను ఎవరు వచ్చినా కానీ టవల్ కప్పుకొని మాట్లాడతా, కానీ నేను మాత్రం అవి కట్టుకునేది ఏం లేదు. నా పని అట్టు ఉంటుంది. నేను సన్యాసిని కాదు, మామూలు కాబట్టి మామూలు మధ్యలో అయితే గుడ్డలు వేసుకుంటారు, సన్యాసి అయితే అవి వేసుకుంటారు, కాసేపు వేసుకుంటారు. రెండింటి తప్పినట్టుగా ఉంటాను నేను ఇప్పుడు. అట్లుంటాను మేము. అంటే నిరాడంబరంగా నేను ఉండే పద్ధతి అది చెప్పుకుంటే. కానీ ఇది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను ఎట్లాగే నాలో మాత్రం జ్ఞానం అనేది ఉంది అని ధైర్యంగా చెప్తున్నా నేను. ఎందుకంటే కర్మను కాల్చేటువంటి శక్తి ఉంది. అది నాకే కాదు, మీకు కూడా వస్తుంది. మీరు సంపాదించుకుంటే మీకు కూడా వస్తుంది. అంటే ఎట్లా చెప్తావు నీ దగ్గర ఉంది అని అంటే, నాకు అంతో ఏదో నమ్మకం కలిగిన తర్వాతనే నేను చెప్పాలి, కానీ మిగతా అప్పుడు చెప్పేదానికి కాదు కదా. దానికి ఒక రూఢి ఉండాల, ఓ సాక్ష్యం ఉండాల. మన సాక్ష్యం కోసం నా దగ్గర అగ్ని ఉంది లేదు అనేదానికి సాక్ష్యం కోసం ఎక్కడో సాటి ఆ జ్ఞానాన్ని, ఆ అగ్నిని నేను బయటికి ప్రయోగించి చూపుతూ ఉంటాము. అంటే మీకు తెలియదు కానీ రహస్యంగా మీకు తెలియకుండా నా కర్మలు నేను కాల్చుకోవడమే కాకుండా మీకు వచ్చిన కర్మలు ఏదైనా కానీ ఈ అగ్నిని ప్రయోగించి చూస్తే మీ కర్మ నాటికి పోయినాయనుకోండి, అప్పుడేమేది మీకు కూడా తెలిసిపోతుంది ఇదేందో కర్మలు లేకుండా పోయినాయి మనకు ఏంతో అని. ఈయనలో ఉండేటువంటి జ్ఞానం వల్లే ఇది పోయింది అని ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇంతకుముందు నా దగ్గరికి వచ్చి రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ ఎట్లా పోయినా తెలుసు. మేమేం చెప్తామంటే నీకు అన్నీ దేవుడే చేసినాడు అని చెప్తుంటాం, కానీ నేను చేసినానని ఎక్కడ చెప్పును. కానీ వాస్తవంగా అక్కడ నాలో ఉండే జ్ఞానం అనే అగ్ని వీళ్ళకు కొంత ఉపయోగపడాలా అని మేము సంకల్పించుకుంటే అది జరిగి ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఆ రకంగా జ్ఞానానికి ఇంత శక్తి ఉందని నిరూపణగా తెలుస్తూ ఉంది. మేము చెప్పేది అసత్యం కాదు అని బయటికి తెలిసే రకంగా ఇటువంటి సాక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ఆ రకంగా మా దగ్గర ఎంతోమంది కర్మలు పోగొట్టుకుని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇది రూఢిగా తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు మనం సాంప్రదాయాలు ధర్మాలు అని మనం లెక్కేసుకొని చెప్పుకుంటున్నాం కదా. మన సాంప్రదాయాలు అంటే ఏమి, ధర్మాలు అంటే ఏమంటే, ధర్మాలంటే ఏవో మనకు తెలియదు, కానీ పూర్తి సాంప్రదాయాలు అంటే మాత్రం మనకు బాగా తెలిసింది. ఏమని తెలిసింది? ఇంకా ఆచరించేటువంటి సాంప్రదాయాలే. మనం ఏవైతే ఆచరిస్తున్నామో అవన్నీ సాంప్రదాయాలే. హిందువులు గుడికి పోతే గంట కొడతారు, ముక్కుంటారు. కానీ భగవద్గీతలో ఎక్కడైనా గంట కొట్టి ముక్కమని ఉందా చూడండి. ఏ శ్లోకమైనా ఉందా? 700 శ్లోకాల్లో లేదు అది. ఇంకా మేము దేవాలయ రహస్య గ్రంథంలో కొన్ని నియమాలు రాసాం. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని. అంటే ఒక అర్థంతో కూడుకున్న నియమాలు రాసాం, కానీ అంతేగాని ఇంకా అది రాసిన ధర్మం కాదు. ఓ సాంప్రదాయ నిమిత్తం రాసినట్టువే, కానీ వాస్తవంగా ధర్మం కాదు. హిందూ సాంప్రదాయాలు అనే గ్రంథమే రాసాము. దాంట్లో కొన్ని పనులు చెప్పినాం, కానీ అది దైవ సంబంధమే అని చెప్పినాము, దేవుని జ్ఞానానికి సంబంధించి అని చెప్పినాం. కానీ అయినా వాటి తెలుసుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది, కానీ ఆచరించేదాని వల్ల నీకు జ్ఞానం ఏం రాదు. అర్థమైందా?
నువ్వు ఆచరించినా ఒకటే, ఆచరించకపోయినా ఒకటే. మేము ఎప్పుడు ఏ ఆచరణలు ఆచరించము. అందరూ ఏం చేస్తారు, మా వాళ్ళు ఇంట్లో చనిపోతే 3 నెలలకు పిండాకుడో, 6 నెలలకు పిండాకుడో, 10 నెలలకు ఏదో ఒకటి పెడతారులే. పిండాకుడు పెట్టే సాంప్రదాయాలు ఉంటాయి, తర్వాత వీళ్ళు ముండమోసే సాంప్రదాయాలు ఉంటాయి, ఇంకో సాంప్రదాయం ఉంటుంది. నిజంగా మా ఇంట్లో ఎవరో చనిపోతే, తండ్రి చనిపోతే నువ్వు గుండు గురించుకోవాలని అంటారు. తండ్రి చనిపోతే అతనికి నాకేం సంబంధం, నేను గుండు గురించుకుంటాను, నాకు అదే పోదని చెప్పిన. మేము గురించుకోలేదు అంటే సాంప్రదాయం పాటించలేదు. ఆ బ్రాహ్మణులు ఏంటంటే ఇది పీడ, ఇది నెత్తిన ఉంటుంది, వాళ్ళంతా నీ చుట్టూరే ఉంటారంటే నా చుట్టూరు కాకపోతే ఏడ నుండి పోయి అసలు నాకేం సంబంధం అని చెప్పి వాళ్ళు పీడ అన్నా కూడా మేము లెక్క పెట్టుకోలేదు. అలా తర్వాత మళ్ళీ ఏం చేసిన, అంతా అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేయాలా అన్నారు. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయాలా అంటే ఇవన్నీ పాపాలు పోగొట్టుకుంటారు. సత్యనారాయణ వ్రతం చేసే పాపాలు పోతాయా, జ్ఞానం ఉంటే పాపాలు పోతాయా? ఎక్కడైనా భగవద్గీతలో ఉందా? లేదు. సత్యనారాయణ వ్రతం చేస్తే పాపం అవుతుంది లేదు, ఇంకోటి ఏం లేదు. జ్ఞానం తెలుసుకోగలిగితే నీ పాపాలు పోతాయి అని చెప్పడం జరిగింది. మనం జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ బయట ఆచరణలు ఆచరిస్తుంటారు. ఇప్పుడు శవాన్ని తీసుకొని పోయినప్పుడు ఏం చేస్తారంటే ముందు కాలు పెట్టి తీసుకొని పోవాలంటారు, లేదా ఎనికి కాలు పెట్టాలంటారు, ముందుకు కాలు పెట్టాలంటారు, ఒక రకంగా చెప్తారు. ఆటి మీద గుంటుతారు, ఈడు సుడి పక్కన ఉంటే తినమంటే వాడు ఎడ పక్కన ఉంటే తినమంటే, లేదు అట్టగా దించినాక 3 సూర్యులు ఎత్తి కింద పెట్టాలంటే ఇట్లా ఒకరు చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ మనకు అవసరమా అంటే ఎంతో శ్రద్ధగా ఎంతో అవసరంగా చెప్తుంటారు, కానీ దేవుడు చెప్పిన జ్ఞానాన్ని మాత్రం పక్కన పెట్టి కూర్చున్నారు ప్రతి మనిషి. ఇప్పుడు నేను చెప్పేది ఒక హిందువులకు కాదు, ఒక క్రైస్తవులకు కాదు, ఒక ముస్లింలకు కాదు, అందరికీ సంబంధించిన విషయం చెప్తున్నాను. ముస్లింలకైనా కానీ ఒకటే రూలే, క్రైస్తవులకైనా ఒకటే రూలే, దేవుడు ఒకటే ధర్మమే ఉంది. అందరికీ ఒకటే రకంగా జీవనం సాగించాలో, అందరికీ ఒకటే రకంగా పాపుణ్యాలు వస్తున్నాయి. ఆ పాపుణ్యాలు అనుభవిస్తేనే అందరూ బతున్నారు. ముస్లింలు ఏమైనా మాకు పాపాలకు పుణ్యాలకు దూరంగా ఉన్నామా అని చెప్పడానికి అవుతుంది లేదు. వాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పాపుణ్యాలు అనుభవిస్తున్నారు. మనుషులు ఏమన్నా జీవన విధానంలో శ్వాస పీల్చుకోవడంలో ముస్లింలు ఏమైనా బాడు పీల్చుకొని, హిందువులు ఏమైనా మూడ పీల్చుకొని, క్రైస్తవులు ఏమైనా బెత్తడే పీల్చుకుంటున్నారు అంటే అట్ట కూడా లేదు. ఈడెంత పీల్చుకుంటే వాడంతే పీల్చుకుంటున్నాడు, వాడంత పీల్చుకుంటే ఈడంతే పీల్చుకుంటున్నాడు. శ్వాస పీల్చుకోవడంలో కానీ, ఆహారం తినడంలో కానీ, రోగాలు రావడంలో కానీ, రోగాలు పోవడంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ అందరూ సమానంగా ఉన్నారు. హిందువులు పెళ్లి చేసుకునే బిడ్డల కంటే క్రైస్తవులు ఏమైనా పెళ్లి చేసుకోకుండా బిడ్డలు కనేది ఉంది అన్నా లేదు. హిందువులు ఏ రకంగా సంతాన ప్రాప్తి పొందుతున్నారో క్రైస్తవులు అదే రకంగా సంతాన ప్రాప్తి పొందుతున్నారు, ముస్లింలు అదే సంతానం. అందరూ చేసే పనులు ఒకటే, అందరూ చేసే జీవన విధానం ఒకటే అయినప్పుడు, దేవుడు అందరికీ ఒకటే అయినప్పుడు ఈ సాంప్రదాయాల మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అడుగుతాను. నేను తూర్పు తిరిగి ముక్కుతాను ఓడంటే, నేను పడమడి తిరిగి ముక్కుతాను ఓడంటాడు. నేను పైకి ముక్కుతానంటే వాడు నేను కింది ముక్కుతాను ఓడంటాడు. మా సాంప్రదాయం ఇదంటే మా సాంప్రదాయం ఇదే అంటారు. ఇవన్నీ సాంప్రదాయాలని ఎందుకు? ఈ సాంప్రదాయాల వల్ల ఎవరికి ఒరిగేది ఏమి లేదు. ప్రతి మతానికి, నేను హిందువుని అనుకుంటే నాకు కానీ, నేను క్రైస్తవుడు అనుకుంటే క్రైస్తవులకు కానీ, నేను ముస్లిం అనుకుంటే ముస్లింలకు కానీ, ప్రతి మతానికి ఒక దైవ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ఇయ్యలేదా? ఇచ్చాడని అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ నువ్వు దాని ఇంట్లో ఉండేటువంటి జ్ఞానాన్ని స్వీకరించు, కానీ నువ్వు పైన ఉండేటువంటి ఆచారాలు వదిలిపెట్టు అన్నది. సరే, పైన ఆచారాలు ఆచరిస్తున్నాం, కానీ జ్ఞానాన్ని ఎవరు ఆచరించడం లేదు. ఇప్పుడు మనం ఈరోజు ఉదయమే ఎవరితో చెప్పాను, నేను బహుశా ముస్లింలతో అనుకుంటా. ఖురాన్ గ్రంథంలో 7వ సూర 31వ ఆయత్, చదవటవుతుంది. ఓ ఆదం సంతతి వార్లారా, మీరు మస్జీదుకు హాజరైన ప్రతిసారి
వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన ఇష్టపడడు. మీరు మసీదుకి పోయేటువంటి ప్రతిసారి, మసీదు అంటే ప్రార్థన చేసేటువంటి ప్రతిసారి, అంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో నువ్వు ప్రార్థన చేసేటువంటి స్థలం ఏదో అదే మసీదు నీకు. 4 గోడల మధ్యలోనే చేసే 4 గోడలకు అంటే మసీదుని పెట్టుకొని నేను చేస్తున్నాను అంటే అదే అని కాదు, అది బయటికి అదైనా కానీ వాస్తవంగా మీరు కూర్చోండి. వాస్తవంగా మీరు కూర్చోండి. వాస్తవంగా నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో అదే నీకు మసీదు. కానీ నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి, అంటే నువ్వు మసీదు పోయిన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి అని ఉంది. తర్వాత తినండి, త్రాగండి అని ఉంది. తర్వాత మితిమీరిపోకండి అని ఉంది. మితిమీరిపోయేవాని అల్లా ఇష్టపడడు అని కూడా ఉంది. దానిలో అదే ఉంది, అదే రసతి. ఇప్పుడు మీరు బయట అర్థం తీసుకొని బయట సాంప్రదాయం పక్కన పోతే, బయట పనులే మాకు ముఖ్యము అని అనుకుంటే ఏముంది? మసీదు పోయిన ప్రతిసారి మంచి గుడ్డలు వేసుకొని పోండి, వస్త్రాలంకరణ పట్ల బాగా శ్రద్ధ వహించి మంచి వేసుకొని పోండి అని అర్థమవుతుంది. అంతే కదా. ఇంకా తర్వాత ఏమైంది? తినండి, త్రాగండి, మితిమీరిపోకండి. తినండి, తాగండి అంటే కూడా మనం తినేది తాగేది మనకు అర్థమవుతుంది. వస్త్రాలంకరణ అంటే మంచి గుడ్డలు అర్థమవుతుంది. కానీ ఇక్కడ 3వ సూర 7వ ఆయత్తులో ఏం చెప్పినాడంటే, ఇది దైవ గ్రంథము, ఈ గ్రంథంలో సూక్ష్మమైన వాక్యాలు, స్థూలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయి. స్థూలమైన దాన్ని ముఖామాత్ అంటారు, సూక్ష్మమైన దాన్ని ముతషాబిహాత్ అంటారు. ఈ ముతషాబిహాత్ అనే వాక్యాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే 60% ఉన్నాయి అని అర్థం. అందులో ఈ దేవుని జ్ఞానం కూడుకున్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి తప్ప ఏ మానవునికి తెలియదు చెప్పాడు. ఏ మానవ మాత్రమే తెలియదు, దేవునికి మాత్రం తెలుసు. దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, ఏ మానవునికి తెలియదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మనం ఆ లెక్క ప్రకారం పోతే, ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు 7వ సూర 37 ఒక దేవుని వాక్యం తీసుకుని ఏం చదువుకుంటున్నాము అని అంటే, మసీదు పోయిన ప్రతిసారి నువ్వు వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించు అని అన్నారు. అందులో పెద్ద దాచిపెట్టిన రహస్యం ఏమీ లేదు, మనకు తెలుస్తూ ఉంది. కానీ దేవుడు వాళ్ళ ఇంత సులభంగా చెప్తాడా? మీరు వస్త్రాలు మంచిగా వేసుకొని పోండి అని చెప్తాడా? దేవుడు దైవజ్ఞానాన్ని అందిస్తాడు, కానీ వస్త్రాలకు సంబంధించిన విషయం చెప్తాడా? సరే, దండిగా బాగా ఉన్నోడు ఏం చేస్తాడంటే, వాడు మంచి వస్త్రాలు వేసుకొని పోతాడు డైలీ. ధనికుడిగా ఉన్నాడు, గుడ్డలు లేనోడు పేదవాడు ఏం చేస్తాడు? వాడు వేసుకొని పోయేదని కాదు, వాడు ఏవో గుడ్డలు ఉన్నసాటి సార్లే, వాడిని దొరికినసాటి సార్లే పోవచ్చు పని వస్తుంది. అటువంటి వాడిని దేవుడు ఒప్పుకోడా? ఎందుకు ఒప్పుకోడు అంటే, ఇప్పుడు మనం ఈ చెప్పిన వాక్యానికి దీనికి ఏం సంబంధం ఉంది అని మనం లెక్కేసుకుంటే, సూక్ష్మంగా నువ్వు ధరించేటువంటి వస్త్రాల పట్ల, వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించు. అంటే మనం బయటకు చూసేదానికి మంచి గుడ్డలు వేసుకుంటే ఇటు ధనికుడు అనుకుంటాం. ఒక షాప్ లేకపోయినాం అనుకుని మంచి గుడ్డలు వేసుకొని వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టి వ్యాపారం చేస్తారు. గుడ్డలు బాగాలేవనుకో కుర్చీ కూడా పక్కన పెట్టి కింద కూర్చోబెడతారండి. అంటే నువ్వు వేసుకునే గుడ్డలు బట్టి నీ విలువను ఇచ్చే ఎదుటోడు విలువిస్తుంటాడు. ఆ రకంగానే ఇక్కడ దేవుడు ఏం చెప్పినాడంటే, ఈ బయట ప్రపంచ విషయం చెప్పలేదు, కానీ జ్ఞానం చెప్పినాడు అనమాట. ఇప్పుడు నీ శరీరానికి తగిలించుకునే గుడ్డల గురించి నాకు సంబంధం లేదు, నువ్వు వేసుకుంటే గుడ్డల గురించి నేను చెప్తున్నాను అన్నాడు. అంటే నువ్వు వేసుకునే గుడ్డలు ఏంటివి అంటే, ఒకతూరి మనము ఎప్పుడో పుట్టినప్పుడే చచ్చిపోయినప్పుడు పాత వస్త్రం విడిచిపెట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు కొత్త శరీరాన్ని తీసుకొని వచ్చినాం. అంటే నీకు వస్త్రం ఏమిటిది? ఈ శరీరమే నీకు వస్త్రం. ఈ వస్త్రం పట్ల, వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించు. అంటే నీ శరీరంలో ఉండేటువంటి మనస్సు బుద్ధి పట్ల నువ్వు శ్రద్ధ వహించు. నీ మనస్సు బుద్ధిని బట్టి నీకు
నువ్వు మంచోడా చెడ్డోడా లెక్కేసి పడుతుంది. అంటే బయట గుడ్డలను బట్టి ఇటు ధనికుడా పేదవాడని లెక్కేసి మర్యాద అమర్యాద అని ఉంటుంది కదా మనకు. అట్లాగానే నీ మనస్సు బుద్ధి ఉండేదాన్ని బట్టి నీకు వీడు మంచోడా చెడ్డోడా ఎటువంటి వాడు అని విలువ ఇవ్వడం జరుగుతుంది దేవుని లెక్కలో. కాబట్టి నీ మనస్సును బుద్ధిని పరిశుభ్రంగా పెట్టుకో, శుద్ధంగా పెట్టుకో. ఎప్పుడైతే మనస్సుని బుద్ధి నీకు శుద్ధంగా ఉందో అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా పర్వాలేదు. ఎప్పుడైనా కానీ ప్రార్థన వల్ల గుడ్డలు మంచి చేసుకోకపోతే ఏం ప్రయోజనం లేదు, పై గుడ్డలు ఏం ప్రయోజనం లేదు. నీలో ఉండే మనస్సు బుద్ధి సక్రమంగా ఉంటే అది నీ వస్త్రాలంకరణ, నీ వస్త్రాలంకరణ. నీకు వస్త్రాలు నీ శరీరము, నీ శరీరానికి వస్త్రాలు బయట కట్టుకుంటే ఈ గుడ్డలు. అర్థమైందా? ఆయన చెప్పినది నీ వస్త్రాలంకరణ కానీ నీ శరీర వస్త్రాలంకరణ చెప్పలేదు కదా. ఈ రకంగా మనం ఎవరైనా ఆలోచన చేస్తున్నామా? లేదు, పైకే చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం తినండి తాగండి అంటే మళ్ళీ అక్కడ పోతే ఏదో తినే తాగేదంత ఏం పని ఉంది? బాగున్నాడు బాగా తింటాడు, ఏమి లేడు ఏం తినలేడు. మన దానికి జ్ఞానానికి ఏం సంబంధం అని లెక్కేస్తే అక్కడ చెప్పినది ఏమిటిది? అంతకుముందు ఈ ఖురాన్ తయారు కాకముందు 600 సంవత్సరాల పూర్వం బైబిల్ తయారైంది. ఆ బైబిల్లో ఓ చోట ఏం చెప్పినారంటే యేసు ప్రభువు ఆయన శిష్యులు కలిసినారన్నమాట. పస్కా పండుగ సందర్భంలో వాళ్ళు అంతా కలిసి భోంచేస్తున్నారు. ఆ భోంచేసే సమయంలో ఈయన యేసు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఈ రొట్టెను ఇచ్చి ఇది నా శరీరం అనుకోండి, దీన్ని తినండి అన్నాడు. తర్వాత ద్రాక్షరసం ఒక గిన్నెలో ఇచ్చి ఇది నా రక్తం మీరు తాగండి అన్నాడు. ఏం రక్తం అని చెప్పి చిందింపబడుతున్న రక్తము అని చెప్పాడు స్పెషల్గా. ఆ వాక్యం మీరు చదవగలుగుతారా? చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోంది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాపక్షమాపణ కొరకు స్పెషల్గా చెప్పినాడు. ఏది? పాపక్షమాపణ కొరకు చిందింపబడుతున్న రక్తము అని కూడా చెప్పారు. అప్పుడు తినండి త్రాగండి అని చెప్పాడు అక్కడ. కొంతమంది ఏమన్నంటే పై అర్థం తీసుకునే వాళ్ళకు లోపల అర్థం కానటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈయనకే తిక్కబడి మాట్లాడతాడు, రెట్టించి శరీరం ఉంటాడు, ద్రాక్షరసం ఇచ్చే రక్తం అంటాడు, దాన్ని నా శరీరాన్ని తిను నా రక్తాన్ని తాగు అంటాడు. ఇది మనుషులు మాట్లాడే మాటలే కాదు అనుకున్నారు. కానీ ఆయన జ్ఞానాన్ని చెప్తున్నాడనేటువంటి ధ్యాస ఎవరికి ఆ రోజు కలగలేదు. కానీ లెక్కేసుకొని చూస్తే, మీరు కూర్చోండి, లెక్కేసుకొని చూస్తే తినండి త్రాగండి అనేది బైబిల్లోనే వచ్చింది. మళ్ళీ అక్కడ తినండి త్రాగండి కాదు, ఈ ఖురాన్లో కూడా వచ్చింది తినండి తాగండి. ఏం ప్రత్యేకంగా వాళ్ళకే చెప్పుకున్నారు, మన బుక్ వేరు వాళ్ళ బుక్ వేరు అనుకోకుండా తినండి తాగండి అనేది ఇక్కడ కూడా వచ్చింది. నువ్వు ఏం తినాలా? నువ్వు గ్రంథం ఉందే అది నీ తిండి, నువ్వు దాన్ని తిను. అందులో సారాంశం ఉందే అది తాగు. గ్రంథాన్ని తీసుకొని చదువుకుంటే నువ్వు తిన్నట్టు, అందులో ఉండే సారాన్ని గ్రహిస్తే నువ్వు తాగినట్టు. నువ్వు మసీదుకు పో, నీ మనసును బుద్ధిని పవిత్రంగా పెట్టుకో. అప్పుడు అక్కడ గ్రంథం ఉంటుంది మసీదులో, ఖురాన్ గ్రంథం, దాన్ని చదువు, దాంట్లో ఉండే సారాంశాన్ని గ్రహించు. అప్పుడేమవుతుంది? దేవుని జ్ఞానం తెలియబడుతుంది అని అక్కడ చెప్పినారు. కానీ పైన అర్థం చేసుకుంటే ఏమవుతుంది? లేదు నేను పోయినోడల్లా నా టోపీ బాగా తెల్లగా ఉతుక్కొని పెట్టుకొని పోవాలని నువ్వు టోపీ ఉతుక్కొని వేసుకునేవు అనుకో, గుడ్డలు ఉతుక్కొని వేసుకునేవు అనుకో, అది దానివల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. కానీ నీ మనస్సును శుభ్రంగా పెట్టుకొని బుద్ధిని పరిశుద్ధంగా పెట్టుకుంటే నువ్వు ఆ గ్రంథాన్ని చదివినా కానీ అక్కడ ఉండేటువంటి దాంట్లో సారాంశాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అని అక్కడ చెప్పినారు. కానీ అతిక్రమించి పోవద్దు అని కూడా ఒక మాట చెప్పారు. అక్కడ ఒకటి రాసి ఉంటే నువ్వు ఇంకోటి అర్థం చేసుకోవద్దు. నేను రాశాను, మళ్ళీ చచ్చిపోయినట్టు మళ్ళీ ఇప్పుడు రాయని 7:29
ఏం రాశారు? చదవండి. ఓ ప్రవక్త ఈ విధంగా చెప్పు, నా ప్రభువు న్యాయం గురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతిసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని ఇబాదత్తును కేవలం అల్లా కొరకే ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లా మిమ్మల్ని ఎలా పుట్టించాడో మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు. చివరి వాక్యం చెప్పాడు, మొదటిసారి అల్లా మిమ్మల్ని ఎలాగ పుట్టించాడో మరోసారి కూడా అదే విధంగా నేను పుట్టిస్తాడు అన్నది. ఇంక అంతకంటే సాధ్యమేం కావాలా? నువ్వు మొట్టమొదటి ఎట్లా పుట్టినావో తిరిగి ఎట్లా పుడతావు శిశువుగా. నువ్వు శిశువుగా ఎట్లా పుట్టినావో మళ్ళా తర్వాత కూడా శిశువుగానే పుడతావు అని అర్థం అందులో. అని పుట్టవు అని ఏం లేదు, కానీ అక్కడ చెప్పినది అది. మీరేం చేసినాయంటే అతిక్రమించి మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని పుట్టడు అని మీరు అనుకున్నారు. మరి అప్పుడు ఏమైంది? అది నువ్వు అతిక్రమించిపోయినట్టే, అక్కడ చెప్పిన దాన్ని అతిక్రమించిపోయినట్టే. అట్లా అతిక్రమించిపోయాని నేను దేవుడు ఇష్టపడడు. అతిక్రమించిపోయేవారిని దేవుడు ఇష్టపడడు. అంటే చెప్పిన జ్ఞానాన్ని సక్రమంగా అర్థం చేసుకోకుండా నువ్వు వేరే రకంగా అర్థం చేసుకుంటే వాడు దేవుని మార్గంలో తప్పినట్టయితుంది, వాడు ఇష్టపడడు అని చెప్పినది. ఇప్పుడు మనం సాంప్రదాయాలను ధర్మాలను లెక్కేసుకుంటే ధర్మం అంటే ఎట్లుంటుంది, సాంప్రదాయం అంటే అట్లుంటుంది. ధర్మం అంటే లోపలికి ఉంటుంది, సాంప్రదాయం అంటే బయటకు ఉంటుంది. ఇప్పుడు ఆ చెప్పిన వాక్యం ప్రకారమే నేను ఉండాలని గుడ్డి ఎప్పుడు ఉతికిన గుడ్డలే వేసుకొని పోతున్నాను అనుకోండి, అది సాంప్రదాయం అవుతుంది. కానీ దేవుడు చెప్పినట్టు నువ్వు మనసుకు బుద్ధిని స్వచ్ఛంగా పెట్టుకొని నువ్వు గ్రంథం చదువుకొని అందులో జ్ఞానం తెలుసుకున్నావు అనుకోండి, అదేమవుతుంది? ధర్మం అవుతుంది. ఇట్లా దేవుని ధర్మానికి సాంప్రదాయాలకు చాలా తేడాలు ఉన్నాయి. మనం ఆచరిస్తున్నానే సాంప్రదాయాలు, మీరు ధర్మాలను ఎవరూ ఆచరించడం లేదు. దైవ గ్రంథంలో ఉన్నట్లే మీరు ధర్మాలను ఆచరించండి. దైవ గ్రంథంలో ఏం చెప్పింటే దాన్ని ఆచరించండి. భగవద్గీత చదవండి మీరు హిందువులు. అదంతా పూర్తి చదవగలిగిన తర్వాత నేను భగవద్గీత అయిపోయింది చదివాను, మీరు కూర్చోండి. మీరు చదివినా అనుకోవద్దండి, అంతటితో మీ జ్ఞానం అయిపోలేదు. బైబిల్ చదవండి. అంతటితో కూడా అయిపోలేదు, ఖురాన్ చదవండి. ఈ రకంగా 3 గ్రంథాలు చదివినప్పుడే నీకు ధర్మం అనేది ఏదో పూర్తిని ఖచ్చితంగా తెలియబడుతుంది. ఇప్పుడు నేను హిందువుగా పుట్టిన ఒక భగవద్గీతను మాత్రమే చదివి ఊరుకున్నాను అంటే లేదు. నేను బైబిల్ చదవడం జరిగింది, ఖురాన్ చదవడం కూడా జరిగింది. మళ్ళీ అవన్నీ మనకి ఎట్లా అర్థమైనాయి? ముస్లింలకే అర్థం కానప్పుడు నీకెట్లా అర్థమైనాయి అని మీరు ప్రశ్న చేయొచ్చు. అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైతే తౌరాత్ గ్రంథం అర్థమైందో తౌరాత్ గ్రంథంలో ఉన్నటువంటి చీలికలు ఇవన్నీ ఏవి బైబిల్ కానీ తర్వాత ఖురాన్ కానీ 3 ఒకే గ్రంథంలోటివే. నువ్వు చీల్చుకొని చదువుకుంటున్నావు. నువ్వు చీల్చుకొని కొన్ని కాయిదాలు తీసుకొని ఏమనుకుంటున్నావు? ఇది ఖురాను అనుకుంటున్నావు. కొన్ని కాయిదాలు తీసుకొని ఎవరు ఏమనుకుంటున్నావు అంటే బైబిల్ అనుకుంటున్నారు. కొన్ని కాయిదాలు మాత్రమే భగవద్గీత అనుకుంటున్నావు. నువ్వు భగవద్గీత పూర్తి కాదు. అది అన్నీ కలుపుకొని నువ్వు చదువుకోగలిగినప్పుడు నువ్వు సంపూర్ణమైన భగవద్గీత చదువుకున్నట్టు అవుతుంది. ఈ రకంగా లెక్కేసుకొని నేనేం చేసేటంటే 3 గ్రంథాలు చదివినాను కాబట్టి నాకు మొట్టమొదటి భగవద్గీత అర్థమైంది కాబట్టి సులభంగా మిగతా 2 గ్రంథాలు కూడా అర్థమైపోయినాయి. దాని అనుసంధానంగా ఉంటాయి కాబట్టి ఆ 2 సులభంగా అర్థమైపోయినాయి. సరే, దేవుడు నాకు అర్థం చేయాలనుకున్నాడు, నాకు అర్థం చెప్పాడు. నేను ఆ అర్థాన్ని మీకు చెప్తున్నాను. సత్యమో కాదో మీరు చూసుకోండి. ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి గ్రంథం మీకు ఇచ్చాను. ఆ గ్రంథంలో సత్యాసత్యాల యొక్క విశేషణ ఉంది, మీరు చదువుకోవచ్చు. ఏది సత్యమో ఏది అసత్యమో అని మీరు బాగా చూసుకోవచ్చు. ఈ రకంగా సత్యాసత్యాలు మేము గ్రహించుకోవడమే కాకుండా మీకు విడిది చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సాంప్రదాయాలు, దేవుని ధర్మానికి సాంప్రదాయాలకు ఉండే మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని మీకు చెప్పడం జరిగేది. మీరు వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని మేము అంటే చెప్పిన జ్ఞానాన్నే చెప్పినా కొత్తగా దాన్ని తయారు చేసి చెప్తున్నాం. ఇప్పుడు సాంప్రదాయాలు ధర్మం అని చెప్పాము, దాన్ని ఇంకో పోలేకపోతే ఇంకో పేరు పెట్టి చెప్తాము. ఇప్పుడు 90 గ్రంథాలు రాసాము. 90 గ్రంథాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి, కానీ ఒకటే జ్ఞానమే నాదంతా ఉంది. తైర సిద్ధాంత జ్ఞానం తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ తైర సిద్ధాంత జ్ఞానం తప్పు అనేది ఎక్కడ అవకాశం లేదు. తైర సిద్ధాంతం అనేది
ఈరోజు నేను చెప్పడమే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఇది ఖురాన్ గ్రంథంలో ఉంది, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఖురాన్ గ్రంథంలో దేవుడు ముగ్గురు కాలేడు, మూడవ వాడు దేవుడు కాదు అని ఉంది. అంటే ముగ్గురనే కదా అర్థం. మూడవ వాడు కాదు అంటే ముగ్గురనే కదా అర్థం. అంటే ఇద్దరు వేరే వాళ్ళు, మూడవ వాడు కాదు, ఇద్దరిలో ఎవడన్నా ఒకడు కావచ్చు అని ఉంది. అంతే కదా. ఆ ఇద్దరిలో ఒకడు నువ్వు ఉండవు, జీవుడు ఉన్నాడు. ఇంక ఇద్దరిలో ఒకటి జీవుడు మొదటివాడు కాబట్టి మధ్యలో ఉన్నవాడు దేవుడు వాడు ఓడే అని తేలిపోతుంది. దేవుడు మధ్యలో ఉన్నాడు, రెండో వాడు తేలిపోతుంది. మేము కూడా మూడో వాడు అని చెప్పలేదు కదా, మూడో వాడు కాదు అన్నాడు. మూడో వాడిని మేము చెప్పలేదు కదా, రెండో వాడని మేము చెప్తున్నాం. విశ్వవిద్యాలయ బుక్ చదవండి మీకు తెలుస్తుంది అంటాం రెండో వాడని. ఈ రకంగా అంటే ఇద్దరిని మీరు ఇద్దరు దేవుడు లేరు, మీకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఆరాధ దేవము చెప్పాడు. అంటే ఇద్దరు దేవుళ్ళు ఎక్కడ లేడు, దేవుడు ఒకడే ఉండేది. ఆ మోటి అల్లా కూడా రెండో అల్లాని గురించి ఏం చెప్పినట్టే ఈయనే మీ అల్లా అని చెప్పినాడు. స్వయంగా అల్లా ఏం చెప్తున్నాడు, ఈయనే మీ అల్లా, ఈయనే ఆరాధ్య దేవమని ఒకరిని చూపాడు ఆయన. అంటే చూపించినోడు ఒకడు, చూపబడినోడు ఒకడు. ఇద్దరున్నాయని తెలుసు, ఇద్దరి పేరు అల్లానే కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఒకడే కదా అల్లా, ఒకడే కదా అల్లండి. అల్లా అనే పేరు ఒకటే కానీ ఇద్దరున్నారు. భగవద్గీతలో అయితే ఆత్మ అని చెప్పుకుంటూ వచ్చినారు 15వ అధ్యాయం వరకు. అంటే ఇద్దరిని ఆత్మ అని చెప్పినారు. కానీ అక్కడ పోయిన తర్వాత వీడు ఆత్మ, వాడు పరమాత్మ పెద్ద ఆయన్ను. అట్లాగానే బైబిల్ గ్రంథం లేకపోతే ఏం చెప్పినారు, తండ్రి కుమారుడు అని చెప్పారు. ఆత్మ తండ్రి అయితే పరమాత్మ ఆత్మ కుమారుడు అయితే పరమాత్మ తండ్రిగా ఉన్నాడు అని చెప్పారు అక్కడ. అదే ఇక్కడికి వచ్చారు, ఖురాన్లోకి వచ్చేసరికి లాస్ట్ చివరి గ్రంథంలో ఒకే పేరు పెట్టబడింది ఇద్దరికి, అల్లా అని. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినారు. అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఏమని ఈ విధంగా చెప్తున్నాడు, ఈయనే మీ అల్లా అని చెప్తున్నాడు. చూడు, అల్లా ఈ విధంగా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఈయనే మీ అల్లా అని చెప్తున్నాడు. అంటే ఆయన ఇంకో ఆయన కదా, ఒకను ఇంకోని చూపిస్తున్నారు కదా. ఈ రకంగా మూడు అనే త్రైత సిద్ధాంతం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంది. కానీ మూడవ వాడు మాత్రం నువ్వు పూజింపదగినవాడు, ఆయన దేవుడే, ఆయన పూజింపదగినవాడు కాదు, నువ్వు రెండవ వాడినే పూజించాలి, నీ ఆరాధన తగినటువంటి వాడు రెండవ వాడే అని ఇక్కడ మనకు తేల్చి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్నీ లెక్కేసుకొని చూస్తే నువ్వు సక్రమంగా ఉన్నావా లేవా, సక్రమైన జ్ఞానమా కాదా అనే దానికి ఏది సత్యము ఏది అసత్యము అని నిన్ను నువ్వు ప్రశ్న చేసుకొని చూడొచ్చు పని వస్తుంది. ఆ రకంగా చూసుకోగలిగితే మీరు సత్యం తెలుస్తుంది. ఈరోజు మీకు నేను తొందరగా ముగించే పని వస్తుంది, ఎందుకంటే తర్వాత కార్యక్రమం ఒకటి ఉంది. ఈ మధ్య రాజకీయ ఒత్తిళ్ళు మాకు ఎక్కువైపోయినాయి. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, నువ్వు ఎంత పెద్ద గురువు అయితే మా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలా, మేము చెప్పినట్టు వినాలా అని అంటామంటే, నువ్వు ఎంత పెద్ద దేనికునైనా, నువ్వు ఎంత పెద్ద అధికారం ఉన్నవానివైనా కానీ మేము అటువంటి ప్రసక్తి లేదు మా దగ్గర. మేము ఒక్కరికి తల ఉంచుతాం, దేవుని తప్ప ఎవరికి తల ఉంచేది లేదు, ఏ మానవునికి తల ఉంచేది లేదు. అంటే నువ్వు అన్ని ఇబ్బందులు పెడితే అంత తలవంతం అని నేను ఇబ్బందులు పెడితే దానివల్ల శత్రుత్వం పెంచుకున్నట్టే కానీ మిత్రత్వం పెరగదు అని చెప్తున్నావు. అంటే నువ్వు భయపడిస్తే భయపడే వాళ్ళు రోషం లేని మనుషులు, పౌరుషం ఉన్నటువంటి మనుషులు ఏమంటారు, భయపడరు ఎవరు. ఒకటి కాదు నానా రకాల ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా మమ్మల్ని వేధించాలని చూస్తున్నారు. వాళ్ళ దెబ్బలు వాళ్ళకే తగులుతున్నాయి, మాకేం తగ్గడం లేదు, మేము ఎట్లుండే వాళ్ళం అట్లే ఉన్నాం. ఇంకా ముళ్ళుతో చేయాలనే ఉద్దేశంతో మేమేం చేస్తున్నామంటే, ఈ రాజకీయంగా ఉండి ఒక అధికారం మాది ఉందని మీరు ఆ పని చేస్తున్నారు, మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు కదా, మేము రాజకీయం పెట్టుకుంటే పీడవుతుంది కదా అని ఇంతమంది ఉన్నారు మా దగ్గర ఉండే వాళ్ళంతా, మీరు సగం మంది చేరండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక 300 మంది ముందర కూర్చున్న వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీకి చేరుతామని మెడలో వేసుకుంటారు. చేరినట్టే వాడు బీజేపీనో ఇంకోటి ఎవరు తెలుసు మనకు, అది మెడలో కండ వేసుకుంటే బీజేపీకి చేరినట్టే. ఇప్పుడు ఒక అబ్బాయిని బీజేపీలోకి చేరుస్తున్నాము, వాళ్ళు రాజకీయంగా ఫాలో అవుతారు, మేము జ్ఞానంలో ఫాలో అవుతాము, వాళ్ళు రాజకీయంలో ఫాలో అవుతారు. మాకు ఇబ్బందులు తప్పాలంటే ఆ పని చేయాల్సిందే, అర్థమైందా?
అవును. నేను బాణం వేయను అని కూర్చుంటే ఎట్లయితుంది? బాణం వేస్తేనే ఆ తగులుతుంది, తగలదు ఎదుటికి. మనం వేసేది నేర్చుకోవాలా అంతే. మనం కూడా బాణాలు వేయాలి. వాడు బాణాలు వేస్తాయంటే మనకు పొద్దుముళ్ళు తగులుతాయని ఈ పక్క ఆ పక్క పరిగెత్తే దానికంటే మనం బాణాలు ఇస్తే సరిపోలే. ఆ రకంగా మనం బాణం వేయాలంటే ఏంటంటే ముళ్ళుతోనే తీయాలి, రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టాలి అనే ఉద్దేశంతో మేమేం చేస్తున్నాం ఈరోజు రాజకీయ పార్టీలకి, భారతీయ జనతా పార్టీలకి ఒక అబ్బాయి చేరుతున్నాడు. కాబట్టి మీ అందరూ ఉండండి, మీరు ఎవరు ఇళ్ళకి పోవద్దండి. ఆ కార్యక్రమం అయ్యేంతవరకు ఏం పర్వాలేదు, రోజు నిలబడితే ఉండి ఆ కార్యక్రమం చూసి అంతా చేయని పోయింది అంతే. వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా సంతోషం అవుతుంది, సరిపోతుంది. మాకు మాత్రం ఏమీ లేదు, మీరు చెప్పినట్టు చేయండి అంతే. అది అందువల్ల వాళ్ళు స్టేజ్ ఇవన్నీ వేసుకునే టైం అవసరము. ఆ టయాన్ని వాళ్ళకి కేటాయించి ఈ సమావేశం ఇంతటితో ఆపేస్తున్నాము. తర్వాత వచ్చే నెల ఇంకొక కొత్త పేరు పెట్టి మీకు ఏదో ఒక జ్ఞానం, కొత్త జ్ఞానం చెప్పాల్సి పని వస్తుంది. ఈరోజు చెప్పినది కూడా మీకు కొత్తగానే ఉంది, పాత జ్ఞానమే. నేను సీసాలు మరతా పోతున్నాను, ద్రవం మేము ఒకటే, అర్థమైందా మీకు? ఇప్పుడు కొత్త సీసా అనుకుంటున్నారు, కానీ సారాంశం మాత్రం అంతా ఒకటే. మీరు అంటే మీకు కొత్తగా అందించినట్టుంది ఇది, మీకు కొత్త ఇంకో రూట్లో అందిస్తున్నాం అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు ఈ జ్ఞానాన్ని మీరు శ్రద్ధగా తెలుసుకుంటారని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాము.